తొలి దశ మలి దశ ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది అసలు బాసిన అమరుల త్యాగాలతో ఏర్పడినటువంటి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో పూర్తి ఆశీస్సులతో ఏర్పడినటువంటి తెలంగాణ ఈరోజు సాధించుకొని మనం 10 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఈ 10 సంవత్సరాలలో మొదటిసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన ఉద్యమకారులను, తెలంగాణ కొరకు త్యాగం చేసి అసలు బాసిన వారి కుటుంబాలను వారందరినీ గుర్తించి ఈరోజు సన్మానించుకోవడము, ఇదంతా మనం ఒక శుభ పరిణామంగా మనం పేర్కొనాలని చెప్పేసి ఈ ఉత్సవాలను మనం ఘనంగా ఈరోజు హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లో కానీ ఇక్కడ జిల్లాలలో కేంద్రాలలో అన్ని ఇదిలో పాల్గొన జరుగుతూ ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పెద్దలంతా హైదరాబాద్లో పాల్గొంటున్నా ఇక్కడ మా జిల్లా కాంగ్రెస్ తరఫున మా ఉన్న ముఖ్య నాయకులు, మా కార్యకర్తలు అందరితో మేము ఇక్కడ జెండా వందనం జరుపుకొని అమరులకు వాళ్ళకి నివాళులు అర్పించుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఇదే స్ఫూర్తితో ఈ 10 సంవత్సరాల తెలంగాణలో ఏం సాధించలేమో అందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఒక కొత్త రూపుదిద్దుకునే అవకాశం మనకు ఏర్పడ్డది. దాన్ని పెద్దలు సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం దాన్ని పరిపూర్ణంగా సాధించుకుంటామని భావిస్తూ ఈరోజు 10వ అవతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఈరోజు 10 సంవత్సరాల తర్వాత అసలు సిసలైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి మనం అందరము తెలియజేస్తున్నాం. ఒక 10 సంవత్సరాలు ఎలా గడిచాయో, ఎన్ని కష్టాలు నష్టాలు చూసి నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఎంతమంది మనల్ని మోసం చేశారో, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ద్వారా, మన ముఖ్యమంత్రి గారి ద్వారా అసలు సిసలైన తెలంగాణ సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాము. ఎక్కడ చూసినా సంబరాలు నడుస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్లో హైదరాబాద్లో మొత్తము అమరవీరులకు కానీ మరి ప్రాణ త్యాగాలు చేసి ఎన్నో కష్టాలు పడి ఎన్నో త్యాగాలు చేసి మరి తెచ్చుకునే తెలంగాణని ఈరోజు అసలు సిసమైన గౌరవం దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ యావత్ తెలంగాణ ఈ రోజు నుంచి, ఎందుకంటే అందరినీ కలుపుకపోయే విధంగా మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు పనిచేసే తీరు, అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు ముందలకు పోయే దిశలో ఈ యొక్క ప్రభుత్వము పోతున్నది అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అందరికీ మరోసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.